మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ రోజులలో చాలా మంది డైటింగ్ అన్న పేరుతోనో, వెయిట్ లాస్ అవ్వాలన్న పేరుతోనో, హెల్దీగా ఉంటామన్న పేరుతోనో విపరీతంగా ప్రోటీన్ డైట్ తింటున్నారు సార్. ఫైబర్ కూడా ఉంటది, బట్ మిగతా అంతా ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది మన కంట్రీలో. ఇస్ దిస్ గుడ్? ఇట్స్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ మేము చదువుకున్నప్పుడు ఏమంటారు 4:1:4 అంటారు. 4 ప్రోటీన్, 1 కార్బోహైడ్రేట్, 4 ఫ్యాట్ అంటని. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ క్యాల్కులేషన్. ఇప్పుడు ఏమైంది ఏంటంటే పీపుల్ ఆర్ లుకింగ్ అట్ వాట్ ఈస్ కాల్డ్ హౌ దే లుక్. దే ఆల్వేస్ గోయింగ్ టు సీ హోల్ హౌస్ ఈస్ మేడ్ ఆఫ్ మిరర్స్ నౌ. You can see every part of your body, then they will imagine themselves. It's called imaginary life. See, basically the more proteins you take intake, I don't think your GI tract is designed to digest more than 1 gram per kg body weight. Requirement antunnappudu maximum, okay, I would say if you are a athlete, probably you can add another half a gram, 1.5 grams per day per kg body weight. Oh, not more than that. యాక్చువల్ గా చాలా మంది అథ్లెటిక్స్, నేను చికెనే కాదు సార్, వాళ్ళు ఈ వే ప్రోటీన్ అప్పుడప్పుడు ఇట్లా కలిపేసుకొని బాటిల్ ఇట్లా షేక్ చేసుకొని తాగేస్తా ఉంటారు. ఎక్సెసివ్ ఎక్స్పోజర్ ఆఫ్ ప్రోటీన్, అన్డైజెస్టెడ్ ప్రోటీన్ ఇన్ ద మ్యూకోజల్ ఏరియా, క్యాన్సర్స్, ఇట్ ఈస్ అన్ ఇరిటేటింగ్ ఏజెంట్. న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోటీన్స్ తప్ప ఎనీ ఆర్టిఫిషియల్ ప్రోటీన్స్, మీకు పౌడర్ ఫామ్ లో ప్రోటీన్స్ రావాలంటే దెర్ షుడ్ బి ప్రిజర్వేటివ్. యూర్ టేకింగ్ చికెన్ యాస్ అ ప్రోటీన్, దట్ షుడ్ బి టేకన్ అరౌండ్ 250 grams అని ఒక కొలత. సో ఇట్లా ప్రతిరోజు ఇంత తినాలి ప్రోటీన్ అని చెప్పేసి ప్రతిరోజు చికెన్ దే గ్రిల్ ఇట్ ఆర్ రోస్ట్ ఇట్ ఏదో చేసుకొని తింటా ఉంటారు. సో ఈ విధంగా ప్రతిరోజు నాన్ వెజ్ త్రూ మీరు ప్రోటీన్ తీసుకోవడం వల్ల బాడీకి మంచిదా? ప్రిన్సిపల్ ఇది ఉంటుంది, ఈచ్ బాడీ, ఈచ్ హ్యూమన్ యాజ్ డిజైన్డ్ ఇన్ సచ్ వే దట్ నా బాడీకి ఇంతే అవసరం ఉంటుంది, డిజైన్ ఉంటుంది. నేను దానికన్నా ఎక్కువ తీసుకుంటాను ఏంటంటే ఐదర్ యూ గెట్ ఓవర్ వెయిట్ విచ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇది, ఆర్ నేను చెప్పాను కదా, ఫ్రమ్ ఒబేసిటీ టు కార్డియాక్ ఇష్యూస్ టు క్యాన్సర్స్, ఏదన్నా జరగచ్చు. బట్ చాలా మంది దెర్ ఆర్ సో మెనీ వెజిటేరియన్స్, వీళ్ళకి ప్రోటీన్ అంటే పనీరేనా, సోయానేనా? రాదర్ దెన్ దాట్ ఎవ్రీ డే మనము రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ రకరకాలు తింటాం. సో దీంట్లో ఎక్కువగా ప్రోటీన్ ఎంత, అండ్ పప్పులో ఉంటుందని మీరు చెప్పారు ఆల్రెడీ, బట్ ఎంత తినాలనే బ్యాలెన్స్ తెలియదు బేసిక్ గా. యానిమల్ బేస్డ్ ఫుడ్ లో అట్లాగా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో మీరు పప్పులు తీసుకున్నా, రైస్ తీసుకున్నా, ఇట్స్ ఎ మిక్చర్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్. సో మనం దేనికి దానికి అట్లా విడతీసి ఇప్పుడు నేను 10 grams పప్పు తింటే నాకు 10 grams ప్రోటీన్ వస్తుందని చెప్పలేం. 3:1 రేషియో, 3 portions సీరియల్స్ తీసుకుని 1 portion పల్సెస్ తీసుకుంటే మనకి ఆ మీల్ లో కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఓకే, సో ఆ 3:1 రేషియో ఇప్పుడు మనకి జనరల్ ప్రొసీజర్ లో ఇడ్లీ తీసుకున్నా 3:1 రేషియో, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, దోశ వేసుకున్నా ఆల్మోస్ట్ అదే రేషియోలో వేసుకున్నా. మన ట్రెడిషనల్ ఫుడ్స్ అన్ని అదే రేషియోలో డిజైన్ చేయబడి ఉన్నాయి, మనం ఏం ప్రత్యేకించి బుర్ర వాడక్కర్లేదు. చేయాల్సిన పని ఏంటంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. రకరకాల పప్పులు తినండి. ఇప్పుడు ఉలవలు సీజనల్ గా కూడా మనం పప్పులు తినొచ్చు. సో ఇప్పుడు మనకి మాన్సూన్ వస్తుంది, వింటర్స్ వస్తున్నాయి, అప్పుడు హార్స్ గ్రామ్ ఉలవలు తీసుకోండి, చాలా మంచిది. ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనకి రకరకాల లోబియా, రాజ్మా, గ్రీన్ పీస్, ఇట్లా రకరకాల లెగ్యూమ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఈ సీజన్స్ లో తీసుకోవచ్చు. సీజనల్ తగ్గట్టు మనం ప్రోటీన్ కంటెంట్ మార్చుకుంటూ ఉండొచ్చు డైట్ లో. చాలా మంది పప్పు అంటే కందిపప్పు అనుకుంటారు, కానీ అది మాత్రమే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్. అండ్ ఎర్రపప్పు కూడా చాలా మంచిది కదా, మసూర్ దాల్. యాక్చువల్ గా దాల్ చేసుకునేటప్పుడు 2-3 దాల్స్ కలిపి చేసుకుంటే ఎమినో యాసిడ్ ప్రొఫైల్ బాగుంటుంది. ఈ డ్రై ఐస్ వాడకం అనేది బాగా ఎక్కువ అయింది. రీసెంట్ గా ఒక బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ బిస్కెట్స్ ఇస్తున్నారు వాళ్ళు, ఆ పిల్లలందరూ వాడి చుట్టూ ఇట్లా జమ అయినరు, ఆయన అందరికి నోట్లో బిస్కెట్ వేస్తున్నాడు, నోట్ల నుంచి పొగొస్తుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఆ పొగొస్తుంది కదా, ఆడుకుంటూ ఏం పెడుతున్నారు, ఐస్ ఎందుకు తింటున్నారు పిల్లలు, వీళ్ళకి ఏం చలి పెడతలేదా నోట్లో అని చెప్పేసి పోయి చూస్తే అవి బిస్కెట్లు. ఆ బిస్కెట్లను ఆ విధంగా ఫ్రోజ్ చేసి నోట్లో వేయడం మొదలు పెట్టారు అన్నట్టు. సో దాంట్లో నుంచి వస్తున్న పొగతో ఆడుకుంటున్నారు. సో
నాకు అనిపించింది ఏంటంటే బేసిక్ గా ఫ్రోజన్ ఫుడ్ మంచిది కాదని మాట్లాడుకుంటున్న మనకి ఇది చాలా డేంజర్ అని అనిపించింది. అసలు దీని వల్ల ఎలాంటి ఆపద జరిగే అవకాశం ఉందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఐస్ ఏమంటారు, ఇట్స్ ఎక్స్ప్లోడింగ్ ఐటమ్ అండి అది. బేసికలీ ఇట్స్ నైట్రోజన్ ఓ ప్రిపరేషన్, బాంబ్ అనొచ్చు అయితే. బాంబ్ అని వచ్చేది. తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈసోఫేజియల్ మ్యూకోజల్ డ్యామేజ్ జరుగుతుంది. స్టమక్ లో కొందరికంటే స్టమక్ ఈస్ సచ్ అన్ ఆర్గన్, ఇట్ కెన్ గెట్ ఎక్స్ప్లోడెడ్. ఓ గాడ్. సడన్ గా అది ఇదైంది ఏంటంటే మీకు బర్స్ట్ అవ్వచ్చు, పర్ఫరేషన్స్ అంటాం, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యూకోజల్ బర్న్స్ యాజ్ వెల్ as అల్సర్స్, ఎండోస్కోపీ చేస్తే అల్సర్ కనిపిస్తుంది మీకు, డీప్ అల్సర్స్, పెనిట్రేటింగ్ అల్సర్స్ అంటాం. సో జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ డ్రై ఐస్ మీరు అది చూస్తూ ఉంటాం, ఒక దీంట్లో పెడితే మీకు చుట్టుపక్కల ఏమో కనిపించదు, ఇట్లా పొగ వచ్చేస్తుంది. చాలా మంది ఎండాకాలంలో ఇంట్లో ఉన్న పిల్లలు ఐస్ గడ్డలతో ఆడతారు. దే ఈట్ ఇట్. నిజంగా ఐ హావ్ సీన్ సో మెనీ ఆఫ్ దెమ్ కిడ్స్. అక్కడి నుంచి మొదలైతుంది ఇది మెల్లమెల్లగా. అండ్ ఈ రోజు పార్టీస్ లో డైరెక్ట్ గా అందరి మధ్యలోనే పెద్దలు, అంటే ఏ ఒక్కరికి మినిమం నాలెడ్జ్ లేదు, అక్కడ అన్ని రకాల చదువులు చదువుకున్న వాళ్ళు ఉంటారు. అండ్ నో బడీ నోస్ దాట్ ఐస్ తినొద్దు అని. పిల్లల్ని పంపించా, సరిపో తినిపో అనేసి తినిపిస్తున్నాం. ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. దీని నుంచి పిల్లల్ని కాపాడాల్సిన అవసరం మనకు చాలా ఉంది. కలర్డ్ ఫుడ్స్ అసలు పిల్లలకి అప్రోచ్ లో కూడా ఇవ్వకండి. మనం జనరల్ గా కలర్డ్ ఫుడ్స్ అంటే మీరు అన్నట్టు చాలా మంది ఐస్ క్రీమ్ ని చూస్తారు, పింక్ కలర్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటాడు కానీ వాడు నిజంగా స్ట్రాబెరీ లేరు ఎక్సెప్ట్ పింక్ కలర్. సో అండ్ ఇంట్లో సమ్మర్ సీజన్ వస్తే ఐస్ తినడం, ఐస్ తిన్నప్పుడు అంటే చిన్న పిల్లలకి అది చల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు పాప్సికిల్స్ సరదాగా ఎప్పుడైనా చేయొచ్చు. పాప్సికిల్స్ కలర్ఫుల్ గా ఉండాలంటే గ్రేప్ జ్యూస్ వేయండి, వాటర్ మిలన్ జ్యూస్ వేయండి, ఈ మ్యాంగో జ్యూస్ వేయండి. ఇవన్నీ కలర్ఫుల్ గానే వస్తాయి పాప్సికిల్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ అట్లీస్ట్ ఒక ఫ్రూట్ వెళ్తుంది. సో దిస్ ఈస్ అ గుడ్ వే ఆఫ్ ఈటింగ్ కలర్ఫుల్ ఫుడ్. అండ్ కమింగ్ టు కలర్స్, ఇంకా మనకి ఇప్పుడు బయట పీచ్ మిఠాయిలు దొరుకుతాయి. చాలా స్టేట్స్ లో అవి అవాయిడ్ చేశారు, పింక్ కలర్ లో, బ్లూ కలర్ లో. సో అవి అసలు ఖచ్చితంగా మనకి మాల్ కి వెళ్ళంగానే చాలా అట్రాక్టివ్ గా పిల్లలకి పింక్ అండ్ బ్లూ కలర్ లో ఉంటాయి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. సో అలాంటివి అసలు అప్రోచ్ కూడా ఇవ్వకండి పిల్లలకి. అండ్ ఇంకోటి, మనం రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు మంచూరియా ఇవన్నీ చాలా రెడ్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే ఆ కలర్ రాదు, ఎందుకంటే దే యాడ్ కలర్స్ టు దట్. ఈవెన్ పాలక్ పన్నీర్ లో కూడా గ్రీన్ కలర్ యాడ్ చేస్తారు, పన్నీర్ బటర్ మసాలాలో రెడ్ కలర్ యాడ్ చేస్తారు, అండ్ మోతిచూర్ లడ్డూలో ఆరెంజ్ కలర్ యాడ్ చేస్తారు. కొత్తగా ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ ఫుడ్ కంపెనీస్ దట్ ఆర్ బ్రింగింగ్ కలర్స్ విత్ వెజిటేబుల్స్. ఓకే. సో అలాంటి రీప్లేస్మెంట్స్ ఏమైనా, అంటే పాలకూర ఆకులతోటి గ్రీన్ కలర్ చేస్తున్నారు, బీట్రూట్ తోటి రెడ్ కలర్ చేస్తున్నారు. పిల్లలు ఎప్పుడైనా సరదా పడితే ఫుడ్ బేస్డ్, అంటే ఫుడ్ ఇంగ్రీడియంట్స్ తో చేసిన అవేమైనా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ బేస్డ్ కలర్స్ లాంటివి యాడ్ చేసి వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ వెరీ కాన్షియస్ గా ఉండాలి బయట ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలకి.